భర్గోదేవస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఉషా ఉషా పెళ్లి కొడుకు భలే బాగున్నాడే. దండపండి అంటే నమ్ము, మన్మధుడు ఎందుకు పనికిరాడే. నిన్న ఒక పట్టుబడతాళ్లే. చెప్పండి లక్ష్మి, ఒకసారి ఇలా వస్తారా ప్లీజ్? మీతో కొంచెం పని ఉంది. నాతోనా? వెళ్ళరా నాన్న. పర్వాలేదు వెళ్ళరా చిట్టి తండ్రి. సాహసించి మిమ్మల్ని ఇలా పిలిపించినందుకు మన్నించండి. ఇందులో మన్నించడానికే ఉంది. ఎందుకు పిలిపించారు? ఆడపిల్ల సిగ్గు బిడియం విడిచిపెట్టి మనసులోని మాట చెప్పుకోవాల్సిన అవసరం అప్పుడప్పుడు ఏర్పడుతుంటుంది. అలాంటి అవసరం ఇప్పుడు ఏం ఏర్పడింది? మీరు చదువు సంస్కారం ఉన్నవారు, సహృదయులు. నా సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని పరిష్కార మార్గం చూపాలి. అసలు విషయం ఏమిటో చెప్పండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. వధూవరులు ఒకరినొకరు నిష్కల్మషంగా ప్రేమించగలిగినప్పుడు ఆ సంసారం స్వర్గతుల్యం, లేకపోతే నరకం కంటే హీనం. అందుకే మీతో నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను మరొకరిని ప్రేమించాను. పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరగాలని నిశ్చయించుకున్నాను. మా పెద్దవాళ్ళు నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారు. వాళ్ళని ఎదిరించలేక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా భారీగా నాకు న్యాయం చేకూర్చలేరు. అదేగా మీరు చెప్పదలుచుకుంది? అంతేకాదు, అనుక్షణం నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. ఈ మాట మీరు ముందే చెప్పుండాల్సిందే. ఇప్పటికైనా మీరు తలుచుకుంటే నాకు సహాయం చేయొచ్చు. ఈ ఆఖరి క్షణంలో నేను మాత్రం ఏం చేయగలను? పరిస్థితి చేయి దాటిపోయింది. అయ్యా పెళ్లి కుమార్ని తీసుకురండి. బాబు ముహూర్తం వేళైంది. రా బాబు, రా బాబు. ఏమిటి అలా చూస్తావు? నేను బాబు తప్పు తప్పు. ఏమిటండి? ఏం లేదండి. నేను బ్రతికే ఉన్నానా? ఏమిటి బావగారు, ఏమిటి ఇదంతా? ఏం లేదు బావగారు, సంతోషం పట్టలేకపోతున్నాడు. చూడైనా ఈ అక్షంతలు తీసుకుని ఈ కలిసి మీద తప్పు అలా చేయకూడదు. తప్పైతే నా 5 పైసలు నాకు ఇచ్చాయి. ఏ 5 పైసలు బాబు? ఇందాక న్యాయమని ఇచ్చాను, 5 పైసలు నాకు ఇచ్చాయి. ఇదిగో బాబు నీ 5 పైసలు. అమ్మయ్యా, ఇది నాది కాదు, నా 5 పైసలు నాకు ఇచ్చాయి. ఇది ఎక్కడికి పోనండి? అయ్యో ఏంటండి? అయ్యో అయ్యో అయ్యా, ఇది ఎక్కడికి పోవాలి బాబు? అయ్యా నన్ను పంపించండి, వేరే మోటారు పోవాలి. అయ్యో 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 బాబు. ఏమిటి
5 పైసలు ఏమిట్రా? ఇందాక ఇచ్చాను 5 పైసలు నాకు ఇచ్చేవారు. అయ్యో అయ్యో, ఏమిటండి బాబు? అయ్యో, 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 నన్ను చంపేస్తాడు బాబు. అయ్యో, 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 అయ్యా, రండి అయ్యా, రండి, 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 రండి. ఎక్కడికి పోనండి బాబు, అన్యాయం. అయ్యో, 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 ఎక్కడికి పోనండి బాబు? అయ్యో, ఒప్పుకున్నాను బాబు, ఏమో ఒప్పుకున్నాను. నాయనా, వద్దు. అందులో ఏమైందో నాకు వాచి పెట్టడం లేదు. ఏమిటండి బాబు ఈ పిచ్చి శాస్త్రవేత్తలను ఈ పిచ్చి ఇతనికి ఎప్పటికే ఉండి ఉండాలి. పిచ్చి నాకు పిచ్చి, మా నాన్నకు పిచ్చి, నీకు పరమ పిచ్చి. బాగా అతనికి అప్పుడే పెళ్లి ఈ పెళ్లి జరగదు. నడవండి ఇంట్లోకి. అమ్మా ఈ గొడవలతో నీ మనసు ఏం పాడు చేసుకోక నువ్వు పట్నం వెళ్ళి చదువుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానమ్మా. ఏమంటా? నాకు అలాగే అనిపిస్తుంది నాన్న. ఇంకే అలా అయితే మన ఇంట్లోనే ఉండి చదువుకుంటుందన్నయ్య. అలాగే తమ్ముడు. అమ్మా నీ ఇష్టం వచ్చినంత వరకు చదువుకో, నీ ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకో. ఏమ్మా? ఉమ్. ఆ, ఏవే ఈ మాట ఎప్పుడు అనుంటే ఈ పాటికి నా బిడ్డగాని ఉండేది. ఎలా రాస్కెల్, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నా కారు డాష్ కొట్టావు, దీని రంగు పాడైపోతే ఎవడొస్తారా? ఊరికే నోరు పారేసుకోక మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ముందు ఉంగిపోయిన చక్ర సంగతి ఏంటో తేల్చండి. నువ్వు కావాలని డాష్ కొడితే అది నా తప్ప? అంటే కావాలని డాష్ కొట్టడానికి మా ప్రాణాల మీద మా తీపి లేదనుకున్నారా? లేకపోతే మా సైకిల్ రిక్షాలో మీ కారును ముద్దు పెట్టుకోవడం సరదా అనుకున్నారా? మీరే కావాలని రాంగ్ సైడ్ లో వచ్చి డాష్ ఇచ్చిన చాలక ఇంకా మాట్లాడతారండి మాటలు. ముందు వంగిపోయిన చక్ర సంగతి తేల్చండి. రై దాసు, ఏమిటా న్యూసెన్స్? అవతల టెండర్కి టైం అయిపోతుంది. నీకు తెలియదు మావయ్య, ఈ విధానంతా ఇంతే. కారున్న వాళ్ళని చూస్తే కడుమ్మంట, ఏదో రకంగా డబ్బు లాగాలు చూస్తారు. బ్లడీ ఫెలోస్, దే ట్రై టు స్క్వీజ్ అవుట్ మనీ. మిస్టర్, హోల్డ్ యువర్ టంగ్. డోంట్ టాక్ రబ్బిష్ అండ్ బీ స్టూపిడ్. Do you think our rickshaw fellows are blackmailers and beggars? First of all, withdraw your remarks and apologize. వెల్ ఏ మిస్టర్, నువ్వు ఇంగ్లీష్ చదువుకున్న రిక్షా వాడివా? లేదండి, రిక్షా దొక్కుతున్న చదువుకున్నవాడు. మరి ఇంత చదువుకుని కూడా రిక్షా ఎందుకు తొక్కుతున్నావు? అదృష్టం కొంతమందిని కార్లు ఎక్కిస్తుంది, మరి కొంతమందిని రిక్షాలు దొక్కిస్తుంది. అయినా మా కష్టకాలతో మీకేం పని కానీ ముందు దాని రిపేర్ సంగతి చూడండి. రై దాసు, ఇదిగో ఒక 100 రూపాయలు ఇచ్చి. అలాగే. అక్కర్లేదండి, 25 రూపీస్ ఉంచాలి. మా మీద మీకు నమ్మకం లేకపోతే మీరే రిపేర్ చేసి మాకు ఇవ్వండి. ఇవ్వరా, ఇవ్వు. చూడండి, దీంతో సరిపోదు. ఈయన మా రిక్షా వాళ్ళందరినీ చాలా హీనంగా మాట్లాడేందుకు ముందు క్షమాపణ చెప్పుకోవాలి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అయితే మీరు ఇక్కడి నుంచి కదలటం కూడా ఇంపాసిబుల్. ఒరే దాస్, న్యాయం వాళ్ళ వైపునే ఉంది. ఇచ్చి అపాలజీ ఇచ్చి. అది కాదు మావయ్య. షట్ అప్. అపాలజీ ఏమంటుంటే? ఐఎమ్ సారీ కృష్ణ. ఐఎమ్ సారీ మిస్టర్ కృష్ణ. దట్స్ గుడ్. మిస్టర్ కృష్ణ, దీనివల్ల నాకు 2 పాయింట్లు అర్థం అవుతున్నాయి. మా దాసు మమ్మల్ని రాంగ్ సైడ్ లో నడిపిస్తున్నాను ఒకటి, తప్పులు జరిగితే నువ్వు ఊరుకునే రకం మనిషివి కాదని మరొకటి. Am I right? యు ఆర్ వెరీ మచ్ రైట్ సార్. నేనే కాదు, ఇలాంటి తప్పులు జరిగితే ఏ రిక్షా వాడు సహించరని తెలుసుకోండి. అఫ్ కోర్స్. రారా. తప్పండి, దారేవండి. కాసేపు ఆలస్యం అయితే ఎంత గోల చేసావురా. ఒరే, రోజు రోజుకి వీడు అల్లరి ఎక్కువైపోతుందిరా. ఒక్క క్షణం పాలు పట్టడం ఆలస్యం అయితే చాలు ఒకటే గోల. నువ్వు కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాడివిరా. అమ్మా, ఆ, నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. ఏమిట్రా? ఏం లేదమ్మా, ఆఫీస్కి మన ఇల్లు దూరం అవడంతో రోజు లేటుగా వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. అసలే కొత్త ఉద్యోగం,
మేనేజర్ కోపం వస్తే ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని భయంగా ఉందమ్మా. అంతేకాదత్తయ్య, మధ్యాహ్నం భోజనానికి రావడానికి వీల్లేక ఆయన ఆరోగ్యం కూడా పాడైపోతోంది. అందుకే ఆఫీస్కి దగ్గరలో బిల్డింగ్ ఉందమ్మా, దాన్ని అద్దెకి తీసుకుందామని. నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, కానీ చూడు బాబు, నేను ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను. ఈ ఇంట్లోనే మిమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు మీ నాన్నగారు లేకపోయినా ఆయన జ్ఞాపకాలతో ఆయన ఎదురుగుంటా ఉన్నట్లే భావిస్తున్నాను. ఈ ఇల్లు విడిచి రావాలంటే ఎందుకనూ మీ మనసు కష్టం కలిగించకూడదని మీ అబ్బాయి ఒకటి ఆలోచించారత్తయ్య. ఏమిటమ్మా అది? మరేం లేదమ్మా, నీకెలాగూ ఇంటి మీద మమకారం పోదు. మేం మాత్రం నీ ఆనందాన్ని ఎందుకు దూరం చేయాలి? అందుకని నిన్నిక్కడే ఉంచి వెళదాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటాం అత్తయ్య. అలాగే అలాగే బాబు. పెద్దమ్మా పెద్దమ్మా, ఏమిటి బాబు? ఏమిటి అని అడక్కు పెద్దమ్మా. మనీ ఆర్డర్ వచ్చిందా అని అడుగు. మనీ ఆర్డరా? మనీ ఆర్డర్ అని అడక్కు. కృష్ణ పంపించాడా అని అడుగు. కృష్ణ మనీ ఆర్డర్ పంపించాడా? అవును పెద్దమ్మా, 200 పంపించాడు. ఇంకా చూస్తావయ్యా, ఇవయ్యా. సంతకం పెట్టమ్మా. ఉండు బాబు, కళ్ళజోడు తెచ్చుకుంటాను. నువ్వు ఉండి పెద్దమ్మా, నేను తీసుకొస్తాగా. బాబు, ఏమైనా ఉత్తరం రాశాడా బాబు? ఉత్తరం ఏమీ రాయలేదమ్మా, ఈ మనీ ఆర్డర్ ఫారం మీద ఏదో రాశాడమ్మా. ఏది? ఏం రాశాడో చదువు బాబు. దైవ సమానురాలైన తల్లిగారి పాదపద్మములకు మీ కుమారుడు కృష్ణ నమస్కరించి వ్రాయునది. మీ అందరి దృష్టిలో దొంగగా నేను ముద్ర వేయించుకున్నా ఇక్కడ కష్టపడి సంపాదించిన 200 పంపుతున్నాను. ఇది దొంగ సొమ్ము కాదు, దయచేసి స్వీకరించవలసిందిగా ప్రార్థన. ఇట్లు కృష్ణ. ఎక్కడి నుంచి పంపించాడో తెలిసినా బాబు? లేదమ్మా, కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఉంది. ఇదిగో పెద్దమ్మా, బాధ్యత లేని విధవా అని పెదనాన్న తిడుతూ ఉండేవారే, చూసావా పెద్దమ్మా? కృష్ణకి బాధ్యత వచ్చింది, ఇంటికి మనీ ఆర్డర్ వచ్చింది. మన కృష్ణ ఇప్పుడు అల్లరి కృష్ణుడు కాదండి, ప్రయోజకుడయ్యాడు. ఇదిగో నాకు డబ్బు కూడా పంపించాడండి. ఇప్పుడైనా వాడిని ఆశీర్వదించండి. ఈ రైలు గేట్ దగ్గర ఇక్కడే. 7 rupees. నో కీప్ ది చేంజ్, కీప్ ది చేంజ్. నో సార్, టిప్స్ తీసుకుని అలవాట్లేదు. దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. నువ్వు చాలా స్వాభిమానం కలవాడం అన్నది ఒకటి, అందుకే ఇంత తొందరగా రిక్షా నుంచి ట్యాక్సీ వరకు ప్రమోట్ అయ్యావు అనేది మరొకటి. Am I right? థ్యాంక్స్. సార్ సార్, ఎక్స్క్యూజ్ మీ, ఏమిటి? మీ బ్రీఫ్ కేసు నా ట్యాక్సీలో మర్చిపోయాను. మై గాడ్, అసలు మనిషి ఏంటయ్యా నువ్వు? ఏం సార్, ఏం చేశాను? ఓపెన్ ఇట్, కమాన్ ఓపెన్ ఇట్. అదెంతో నీకు తెలుసా? 1,00,000 రూపాయలు మ్యాన్, 1,00,000 రూపాయలు. వాట్ డాడీ, ఏమైంది? ఏం లేదమ్మా, నా మతి వరకు నీకు తెలిసిందేగా. 1,00,000 రూపాయలు ఈ బ్రీఫ్ కేసుని నేను అతను ట్యాక్సీలో మర్చిపోతే పాపం జాగ్రత్తగా తీసుకొచ్చిస్తున్నాడు. ఈవేళ మన కారు డ్రైవర్ రాకపోవటం, నేను ఇతని ట్యాక్సీనే ఎంగేజ్ చేయటం మన అదృష్టం డాడీ, లేకపోతే 1,00,000 రూపాయలు. యువర్ రైట్ బేబీ. దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి.
మనిషికి మధ్య మరి పుట్టకూడదనేది ఒకటి, పేదవాళ్ళలో ఇంత నిజాయితీ పనులు ఉంటారనేది మరొకటి. చూడబాయ్, నువ్వు నీ నిజాయితీ నిరూపించుకుని మీ టాక్సీ డ్రైవర్లు మొత్తానికే మంచి పేరు తీసుకొచ్చావు. సెలవండి, వస్తా. డాడీ, ఇతనెవరో సత్యహరిశ్చంద్రుని మించిపోయినట్టున్నాడే. కరెక్ట్. అమ్మాయి ఉషా, నీకోసం నీ స్నేహితుడు ఎవరు వచ్చింది చూడు. హాయ్ లక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? మా వారికి ఈ ఊళ్ళో ఉద్యోగం వచ్చింది, అందుకని. మంచి పనైంది లక్ష్మి. నీకు తెలుసుగా, మా నాన్న నన్ను మా బాబాయ్ గారింట్లో ఉండి చదువుకోమని పంపించాడు. ఇక్కడ ఈ ఒంటరితనం భరించలేక చచ్చిపోతున్నానే. అదేమిటి, కృష్ణ కనిపించలేదా? లేదు లక్ష్మి, అసలు ఈ సిటీలో ఉన్నాడో లేడో తెలీదు. ఇబ్బందిగా ఉంది, చింపు సుడిగాల, ఊపు వడగాల, మల్లెపూల మవ్వ, మంచువన దెబ్బ, హలో మంది నా గుండె. ఏందబ్బా అమ్మగారు, అమ్మగారు, శాంతి నీళ్ళ లోపల మునిగిపోతుందమ్మా. అయ్యో, కాపాడండి, శాంతి మునిగిపోతుంది, కాపాడండి. శాంతి, అయ్యో, శాంతి, శాంతి, చాలా థ్యాంక్స్ అండి. శాంతి, అమ్మా శాంతి, శాంతి. మరేం ప్రమాదం లేదు, మరో గంటలో తెలివి వస్తుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి చూస్తాను. వస్తాను. ప్రాణాలకు తెగించి మా పాపను మాకు దక్కించావు. నేనున్న మాటతో తెచ్చుకోలేదు. కమా, టేక్ దిస్. ఏంటి సార్ ఇది? పాపను రక్షించినందుకు కృతజ్ఞతగా 1000 రూపాయలు. అంటే మీ పాప ప్రాణం ఖరీదు 1000 రూపాయలేనా? ఇట్స్ ఆల్ రైట్. ఇంకో 1000 రూపాయలు తీసుకో. కమా. చూడండి, మీ బిడ్డ నిస్సహాయంగా మరణిస్తూ ఉంటే తోటి మానవుడిగా నా కర్తవ్యం నేను నిర్వహించాను. ఏదో మానవత్వంతో చేసిన పనికి కరెన్సీ నోట్లతో విలువ కట్టడం ధర్మం కాదు. సారీ, ప్లీజ్. సెలవు. ఏ మిస్టర్, ఆగు. వెల్, దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. నువ్వు విశాల హృదయుడు అనేది ఒకటి, అవసరమైతే ప్రాణాలకు కూడా లెక్క చేయవనేది మరొకటి. బేబీ, ఇతని రుణం మనం తీర్చుకోకపోతే మనకి పాపం చుట్టుకుంటుంది. ఎస్ డాడీ, ఇతను చేసిన ఉపకారం సామాన్యమైంది కాదుగా. అందుకనే మన కన్స్ట్రక్షన్ కంపెనీకి మేనేజర్ గా ఇతను వెంటనే అపాయింట్ చేస్తున్నాను. జీతం ఇస్తే మనుషులు దొరుకుతారు కానీ నీలాంటి నమ్మకస్తులు దొరకరు. దట్స్ ఇట్. మామయ్య, అతను మనకు ఉపకారం చేశాడనుకుంటే మనం కాస్త డబ్బిచ్చి సాయం చేయొచ్చు, కానీ అర్హతలు చూడకుండా అందరా లెక్కించడం అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఇజ్ ఇట్? దీన్ని బట్టి నాకు 2 పాయింట్లు అర్థమవుతున్నాయి. అతని అర్హతలు ఏమిటో నీకు తెలియనేది ఒకటి, అతని సూపర్వైజర్ గా అపాయింట్ చేయడం నీకు ఇష్టం లేదనేది మరొకటి. ఆల్రైట్, ఆల్రైట్. అతని అర్హతలు ఏమిటి ఇప్పుడే తెలిచేస్తాను. మిస్టర్, నీ పేరేమిటన్నావు? కృష్ణ. ఎంతవరకు చదివా? బిఈ వరకు చదివి ఒకప్పుడు రిక్షా లాగడానికి కారణం? నిరుద్యోగంతో దొంగగానో ముష్టివాడగానో బ్రతకడం కంటే కాయ కష్టం చేసి రిక్షా లాక్కుని బ్రతకడం మంచిదని. దాట్స్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. సరే, ఆ రోజు నీ ట్యాక్సీలో నేను ₹1,00,000 బ్రీఫ్ కేసు మర్చిపోతే అది తిరిగి నాకెందుకు తీసుకొచ్చి ఇచ్చావు? పరాయి సొమ్ము కాసిపట్టం పాపం కాబట్టి. దాట్స్ ఆనెస్టీ. అతని అర్హతలతో పోల్చి చూస్తే నీ అర్హతలు బట్టి నువ్వు ఎక్కడున్నావో తెలుసా? గేటు దగ్గర వాచ్మన్ గా. am I correct? మిస్టర్ కృష్ణ, నువ్వు వేళ డ్యూటీలో జాయిన్ అవుతున్నావు. ఓకే? ఓకే సార్, థ్యాంక్స్. హోస్ట్ ఎక్కడ ప్లాన్స్
దమ్లాగు. నో థ్యాంక్స్. వద్దనడానికి ఇలాంటి సిగరెట్లు కావు. 555 అంటే 3-5. జీవితంలో పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాంటి సిగరెట్లు తాగుతారు. టేక్ ఇట్. ఐఎమ్ సారీ. ఆయనకన్నీ ఐక్లాస్ అలవాట్లు లేండి. 3-5 సిగరెట్లు, 3 ఆసుల క్లబ్లో 3 ముక్కలాట్లు. దాసు గారు, నిన్న 3 ముక్కలాట్లో ఏం చేశారు? ఏం చేశావని వేరే అడగాల? 3 ముక్కలాటలో మనల్ని మించిన మనగాడు సిటీ మొత్తంలో లేడు. అందుకేగా మీకు జోద కళా ప్రపూర్ణ అని బిరుదిచ్చారు. చూడు కృష్ణ, ఈ రోజు సాయంకాలం మన 3SS క్లబ్కి వెళ్దాం. బి రెడీ. నో ప్లీజ్. ప్లీజ్ అంటే లాభం లేదు బ్రదర్. 300 రూపాయలతో 300 రూపాయలు ఎలా గెలుచుకోవాలో నేర్తాను. ఐఎమ్ సారీ, జోదమాటం నాకు అలవాట్లేదు. ఓకే. మీ అబ్బాయి గారు ఈసారి 500 రూపాయలు పంపించారమ్మా. ఏదో పెద్ద ఉద్యోగం దొరికినట్టుంది. సంతకం పెట్టమ్మా. ఏమండి, మీ అమ్మగారికి మనీ ఆర్డర్ల మీద మనీ ఆర్డర్లు వస్తున్నాయంట, తెలుసునా? తెలుసు. తెలిస్తే అలా ఊరుకుంటారేంటండి? ఏం చేయమంటావే? ఎగిరి గంతులేయమంటావా? అబ్బా, ఒట్టి మట్టి బుర్ర. అన్నీ నేను చెప్పాల్సిందే. ఏమిటే నువ్వు చెప్పేది? ఒంటరిగా ఒక్కటే ఆ ఇంట్లో ఉంటూ ఆ వస్తున్న డబ్బును దాచుకోలేక ఆవిడ ఏం అవస్థ పడుతుందో ఏమిటో. ఆవిడ అలా దూరంగా ఉంచడానికి నా మనసు అంగీకరించడం లేదండి. యాండి, వెంటనే వెళ్ళి ఆవిడ ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. అప్పుడు రావద్దని చెప్పి ఇప్పుడు రమ్మంటే వస్తుందంటావా? ఎందుకు రాదండి? అంతగా రాకపోతే వీడున్నాడుగా ఆవిడ ముద్దుల మనవడు, వీడిని ఎరగా ఉపయోగించుకుంటే సరే. అమ్మా, అమ్మా, రండి బాబు రండి. బాగున్నారా? మీరు కాస్త చేతులు కడుక్కొని వీడిని తీసుకోండి అత్తయ్య. నాన్నమ్మ నాన్నమ్మంటూ ఒకటే పలవరింత. అలా అంటున్నాడా? నేనెప్పుడు వినలేదే. మీకలా వినపడుతుంది, కన్న తల్లిని నాకు వినపడుతుంది. నా బాబే, నా తండ్రి, నా చిట్టి తండ్రి. రోజు నన్ను తలుచుకుంటున్నావా నా తండ్రి? అత్తయ్య, మిమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి మేము అక్కడికి వెళ్ళామన్న మాటే గాని రోజు మిమ్మల్ని తలుచుకొని క్షణం లేదు. అవునమ్మా. అమ్మా, నువ్వు మమ్మల్ని తలుస్తున్నావు అసలు? అదేం మాట్రా, మిమ్మల్ని తలవకుండా ఉంటానా? నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారా? అయితే ఇంకే ఏమండి, అత్తయ్య ఇంకేం చెప్పినా వినిపించుకునేది లేదు. మన ఇంటికి తీసుకెళ్దామండి. అమ్మా, నాకు ఈ ఇంట్లోనే. అది కాదమ్మా, నీకోసం. లేదు బాబు, నేను ఈ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి రాను. అదేం కుదరదు అత్తయ్య, మీరు వచ్చే తీరాలి. ఏమండి, అలా చూస్తూ నిలబడతారేమండి? ఆవిడ అలాగే అంటారు గాని మీరు వెళ్లి సామాన్లన్నీ సర్ది మూట కట్టండి. వెళ్ళండి. సార్, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనీ ఆర్డర్ రసీదు తీసుకొచ్చాను. ఒరే, నీకో చిన్నాన్నున్నాడ్రా. నీ పేరు బాబైతే వాడి పేరు కృష్ణ. కాని వాడిప్పుడు ఇక్కడ లేడురా. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? అత్తయ్య, అమ్మా, ఈ పాలు తాగండి. నాకెందుకమ్మా, వీడికి పట్టు. మీరు అలా అంటే నా మనసు ఎంత చివుకుమంటుందో తెలుసా? నిన్ను కూడా తాగమంటే తాగలేదు. నేనెంత బాధపడ్డానో తెలుసా? ఈ రోజు మీరు తప్పకుండా తాగాలి. అబ్బా వద్దమ్మా, తాగండి. మీరు సావిత్రమ్మ గారి చేంజ్ ఆఫ్ అడ్రస్ పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చారుగా, అవును. వారికి లక్ష్మి వచ్చింది. లక్ష్మి ఎవరయ్యా? అదేనండి, ధనలక్ష్మి. మనీ ఆర్డర్ వచ్చింది. అలాగా? ఆ. అమ్మా, మరి ఆర్డర్ వచ్చిందమ్మా. ఆ. 1000 రూపాయలు. ఇదిగోనమ్మా, ఇక్కడ సంతకం పెట్టు. ఇక్కడ ఇక్కడ ఒకటి. ఒరే, బాబు ఏడుస్తున్నాడు, నువ్వు డబ్బు తీసుకో. ఇదిగోండి 1000 రూపాయలు, చూసుకోండి.